కొన్ని రకాల వార్తలు వింటుంటే అసహ్యం, కోపం, చిరాకు, రకరకాల ఎక్స్ప్రెషన్లు అన్నీ వస్తూ ఉంటాయి జనరల్గా. రీసెంట్లీ ఇలాంటి వార్త ఒకటి తెర మీదకి వచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. కొన్ని వార్తలు వింటుంటే ఏంటబ్బా ఇవి అనిపిస్తుంది. అంటే వాటికో సమయము, సందర్భము ఇట్లాంటివి ఏమి ఉండవా అనిపిస్తుంది. ఇప్పుడు బ్రదర్ అనిల్ అండ్ భవానీల గొడవ విడాకులు అవ్వలేదు ఇప్పటి వరకు. అసలు ఏంటది, ఇన్ని రోజులుగా విడాకులు అవ్వకుండానే ఇంత తతంగా నడుస్తుందా? షర్మిల గారు అలా బయటకు వస్తారా? వైఎస్ఆర్ గారు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారా? అసలు దీన్ని ఎలా చూడాలి? అసలు ఎవరు వార్తలు రాసేది? ఇప్పుడు ఇక్కడ చట్టం అన్నా తెలియాలి పూర్తిగా. ఎగ్జాక్ట్లీ. న్యాయమైనా తెలియాలి, ధర్మమైనా తెలియాలి, కామన్ సెన్స్ అయినా ఉండాలి. చెప్తాను, కామన్ సెన్స్కి చట్టానికి పెద్ద తేడా లేదు తెలుసా అండి. ఓకే. లాకి కామన్ సెన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాకపోతే కామన్ సెన్స్ అనేది మనకి నచ్చిన వాళ్ళ పట్ల మనకి నచ్చినట్లు కామన్ సెన్స్ పనిచేస్తుంది, కానీ చట్టం అట్లా పనిచేయదు. అంటే ఇప్పుడు తన మన భేదం లేని ఒక నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఉన్న కామన్ సెన్స్కి చట్టానికి తేడా లేదు. చట్టం అంటే అదే. ఇప్పుడు నాకు విజ్ఞానం ఇష్టం. విజ్ఞానం ఏం చేసినా కరెక్టే. విజ్ఞానం చేశాడు కాబట్టే కరెక్ట్ అని నేను అనుకున్నాను అనుకోండి, ఓకే, అది చట్ట పరిధిలోకి రాదు, నా ఇష్ట పరిధిలోకి వస్తుంది. అవును, చట్టం వేరు, ఇష్టం వేరు. కానీ చట్టం గురించి మాట్లాడేటప్పుడు ఒకంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. చట్టం ఏం చెప్తుంది పెళ్లి గురించి? హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకప్పుడు ఒక వ్యక్తి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు అసలు ఏ ప్రశ్న ఉండేది కాదు. అప్పట్లో అంత చట్టం కూడా ఉండేది కాదు. అసలు చట్టమే లేని రోజుల్లో అది ఉండేది. అంటే భరించగలిగిన వాడు భర్త అన్నట్లు. ఇప్పుడు ఒక కూలోడు, నాలోడు, పేదోడు వాడు ఏం పోషిస్తాడు భార్యని. అందుకని అయినా చేసుకున్నాడు అనుకున్నా తప్పులేదు, రాజు చేసుకున్నా తప్పులేదు, పౌరుడు చేసుకున్నా పర్వాలేదు. పౌరులు అందరూ అప్పట్లో ప్రజలు అనేవాళ్ళు, ప్రజలు చేసుకున్నా తప్పులేదు. కానీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మన భారతదేశంలో హిందూ వివాహ చట్టం వచ్చింది. అంటే ఒక భర్తకి ఒక భార్యే, ఒక భార్యకి ఒక భర్తే. ఇప్పుడు వివాహ చట్టం వచ్చిన తర్వాత దానిలో విడాకుల చట్టం కూడా వచ్చింది. అవును. ఇప్పుడు ఇప్పుడు విడాకులు వచ్చేసింది. విడాకులు కూడా వచ్చేసాక పునర్వివాహం కూడా వస్తుందిగా. అవును అవును. పునర్వివాహానికి ఎవరు అర్హులు అంటే లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, లీగల్గా విడిపోతే, లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చనిపోయినా, ఓకే, చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నా, అంటే చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న ఒక భార్యాభర్త ఎవరైనా సరే చనిపోయినా, చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నా కానీ వాళ్ళు 2వ పెళ్ళికి అర్హులు. ఇలా కాకుండా ఇంకొంతమంది కూడా అర్హులవుతారు. ఎట్లా అంటే మొదటి భార్య నుంచి ఆమె ఆరోగ్యానికి సంబంధించి కానీ, మెంటల్ ఇన్సానిటీ అంటారు, అంటే మానసికంగా సరిగా ఆరోగ్యంగా లేకపోతే, ఇది భార్యాభర్తలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఏ ఒక్కరు సరిగా లేకపోయినా 2వ వాళ్ళు, అంటే ఆమె ఒప్పుకోవాలి ఆ విషయం. నాకు ఫలానా విషయంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కారణం ఇది, ఆ అభ్యంతరం లేకపోవడానికి ఈ కారణం ఇది అని చెప్పి ఆవిడ ఒక నిరభ్యంతర పత్రం లాంటిది ఇవ్వాలి. ఇస్తే అది చట్ట ప్రకారం ఇస్తే కోర్టుకు వెళ్ళి విడాకులు కూడా తీసుకోవక్కర్లా. నేను ఇదే పెళ్లిలో ఉంటాను, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంటే దీని అర్థం నేను ఈ స్టేటస్ని పోగొట్టుకోవడానికి ఇష్టంగా లేను, కానీ ఆయన ఇంకొకరికి ఈ స్టేటస్ ఇస్తానంటే కూడా నాకు అభ్యంతరం లేదు అని ఇస్తే కూడా చేసుకోవచ్చు. లేదు అంటే గనక ఒక భార్య కానీ భర్త కానీ ఏవైనా క్రిమినల్ కేసుల్లో వాళ్ళు దోషిగా నిర్ధారించబడి జైలుకి వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా వీళ్ళు ఇంకో పెళ్లి చేసుకునే హక్కు ఉంది, భార్యకు కానీ భర్తకు కానీ. అంటే ఇక్కడ ఇద్దరు
సమానం. అవును. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఏవి లేకోకుండా ఎవరైనా సరే ఇంకొక పెళ్ళిని చేసుకుంటే, పెళ్ళి చేసుకున్నారు అని ఆ మొదటి భార్య కంప్లైంట్ ఇస్తే అది చట్టం దృష్టిలో నేరం. అలా కాకుండా ఒక ఎవరో నాకెందుకు, ఇప్పుడు టాపిక్ అంతా మాట్లాడదాం. అనిల్ షర్మిల ఇప్పుడు పెళ్లిలో ఉన్నారు. అవును. ఒక ఆమె వచ్చి, భవానీ అన్నామె వచ్చి, నా భర్త నాకు తెలియకోకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నారు, లేదు అనుకుంటే ఇంకొక ఆమెతో ఉంటున్నారు కాబట్టి నాకు అభ్యంతరము అంటే, ఉంటున్నారు అన్నదానికి కోర్టుకు అభ్యంతరం లేదు. కానీ ఆ ఉంటున్నందువల్ల ఈమె మానసిక వేదనకి అనుభవిస్తే మట్టుకు అది తప్పు, జోక్యం చేసుకుంటుంది కోర్టు. అయితే ఇప్పుడు ఈమె వేరే పెళ్లి చేసుకున్నాడు నా భర్త అంటే నువ్వు ఎలా చెప్తావు? పెళ్లి చేసుకున్నావు, లేదండి నా దగ్గర ఆధారం ఉంది, పలానా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, పలానా చర్చిలో పెళ్లి చేసుకున్నారు, లేదు అనుకుంటే పలానా సత్రంలో పెళ్లి చేసుకున్నారు, దానికి ఇది ఫోటో, ఈ పెళ్ళికి పలానా వాళ్ళు వెళ్ళారు. ఆ పెళ్లిలో గనక ఈ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, అంటే ఈ కొత్త పెళ్లి కూతురు తాలూకు తల్లిదండ్రులు కానీ, అతని తల్లిదండ్రులు కానీ ఉన్నారనుకోండి ఆ ఫోటోల్లో, వాళ్ళు కూడా నేరస్తులే. ఒక పురోహితుడు వెళ్ళాడు అనుకోండి, పురోహితుడు కూడా నేరస్తుడే. ఓకే. అలాగే ఆ పెళ్ళికి మొదటి పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనుకోండి, అదే అతిథులు పెళ్ళికి ఫస్ట్ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు సేమ్ మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, జనరల్గా ఎవరు వస్తారు అంటే అతని తాలూకు బాబాయ్లో మామయ్యలో వాళ్ళు వస్తారు, ఆడపడుచులు ఎవరో వస్తారు, వాళ్ళు కూడా. అసలు ఈ మొదటి భార్య గనక మూడో కన్ను తెరిచి ఈ కేసు వేసి ఈ ఆధారాలతోటి కేసు వేసిందంటే వీళ్ళందరినీ లోపలేస్తారు, ఈ మొత్తాన్ని. ఇది వ్యవహారం, కోర్టు పరిభాషలో వ్యవహారం. ఓకే. అయితే ఇప్పుడు ఈ పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఆమె భవానీ పెళ్ళి, వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది, వాళ్ళు విడిపోలేదు అనుకుందాం. ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, బతికున్న విజయలక్ష్మి గారు ఈ పెళ్ళి జరిపించినందుకు, ఈ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నందుకు, వీళ్ళని ఇతన్ని అల్లుడుగా అంగీకరించినందుకు, చనిపోయిన ఆవిడ, బ్రతుకున్న జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి అప్పటికి పెళ్ళయి ఉంటే ఆమె పేరేంటి, భారతీరెడ్డి, వీళ్ళందరూ శిక్షారులే. ఎగ్జాక్ట్లీ. నిన్నగాక మొన్నటి వరకు వీళ్ళ కుటుంబంలో ఈ కుంపటొచ్చి ఇక్కడ రాక వచ్చింది కానీ వ్యవహారం, ఈ కుంపటి రాకముందు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు ఆమె ఎవరో ఒక ఆమె వస్తుంది కదా విమలమ్మ అని, వైఎస్ విమలారెడ్డి, ఇప్పుడు సునీతారెడ్డి, అవినాష్ రెడ్డి, అందరూ వస్తారు, వీళ్ళందరూ బాధ్యులే. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఎవరి మీద కేసు పెడతారు? ఇప్పుడు ఈ ఉదంతం అంతా బయటికి తీసుకొచ్చింది ఎవరు? జగన్ అండుకోనే కదా, వేరే వాళ్ళకైతే ఎవరికి పని లేదు కదా, సంబంధమే లేదు అసలు. ఇప్పుడు రామాయణంలో పిడకల వేటలాగా ఇప్పుడు ఎవరికి కావాలి? తెల్లారితో పెళ్లి పెట్టుకొని కాదండి, తెల్లారితో పెళ్ళా లేకపోతే ఇంకో 4 రోజులు పోతే ఎలక్షనా? వాళ్ళ దృష్టి అంతా ఎలక్షన్ మీదే ఉంది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళ ప్రాణం అంతా ఎలక్షన్ మీదే ఉంది. ఈ మధ్యలో వచ్చే కార్యక్రమాలన్నీ ఇవన్నీ రిహార్సల్స్. అసలు వాళ్ళ ఎయిము రేపు పెళ్లిలో వాళ్ళని అవమానపరచాలని కానీ వాళ్ళని బాధ పెట్టాలని కాదు వాళ్ళ ఉద్దేశం. ఎలక్షన్ టార్గెట్. అందుకని రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడటము అంటే జగన్మోహన్ రెడ్డిని మించిన వాడు ఇంకొకళ్ళు లేడనిపిస్తున్నాడు. అసలు
విడాకులు అవ్వని వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి నీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తుంటే నువ్వు చదువుకున్నాడువేగా, అవును, నీ తండ్రి చదువుకున్నాడేగా, పైగా రాజకీయంగా ఉన్నాడు కదా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కదా. పోనీ విజయమ్మ గారంటే ఇంట్లో ఉండే ఆవిడ అనుకుందాం. పోనీ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద పడి ఏడ్చినట్టు అనుకుంటున్నారా? షర్మిల పెళ్లి మీద పడి ఏడవటం అంటే తిరిగి తిరిగి వచ్చి మన వేలుతో మనకన్నే పొడుచుకుంటున్నావా? లేకపోతే మన బుల్లెట్ తోటి మన గన్నుతోటి మనమే కాల్చుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అసలు ఏం చేద్దాం అనుకుని ఏం చేస్తున్నారు? ఇది మొత్తంగా చూస్తే షర్మిలని మీద కక్ష గట్టి ఈవేళ షర్మిలకి ఉన్న ప్రతిష్టని ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రతిష్ట ఉందో దాన్ని మంటగలపాలని మీరు చూస్తా నిజంగా చచ్చిపోయిన వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా వాళ్ళ ఆత్మలకు శాంతి, నిజంగా ఆత్మలు శాంతులు ఉంటే గనక అవి కూడా లేకుండా చేయడము అంటే ఇప్పుడు నాకు నిజంగా బాధ అనిపించేది ఏంటంటే, ఇప్పుడు పొరపాటున ఈ విడాకులు అవ్వలేదు అనుకుందాం, పోనీ కాసేపు అనుకుంటే భవానీ అనే ఆవిడే కనుక ఇండియా వచ్చి కేసు పెడితే, ఆమె అమెరికాలో ఉంటుందంట, ఇండియాకి వస్తే వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. అదే కదా. అంటే మీ జగన్ రెడ్డి కూడా వెళ్తాడు మా, అదే అంటున్నా, జగన్ రెడ్డి కూడా వెళ్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెళ్లి తర్వాత ఈ పెళ్లి జరిగింది కాబట్టి ఆమె కూడా వెళ్తుంది, భారతీ రెడ్డి కూడా వెళ్తుంది. అసలు నాకు అనిపిస్తుంది నిజంగా విడాకులు కానీ అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళకి వీళ్ళందరూ లోపలికి పోతే ఎలా ఉంటుందో చూద్దామని అసలు ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే చెప్పా, ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సింది ఎవరు? ఆ భార్య. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భవానీ ముందుకు వచ్చి నా భర్త నాకు అన్యాయం చేశాడు, నా భర్త నాకు అన్యాయం చేస్తుంటే నాకు పెళ్ళయింది అని తెలిసి కూడా షర్మిల నా భర్తను పెళ్లి చేసుకుంది కాబట్టి, పైగా ఇది ఇలా ఉండగా షర్మిలని ఇచ్చి పెళ్లి చేయడం వెనకమాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబం అంతా ఉంది అని ఆవిడ అంటే గనక చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఆవిడ మాట్లాడే ఆ హక్కు మాత్రమే ఉంది, కానీ రాజకీయాల్లో ఇలా భార్యలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళ గురించి మాట్లాడకూడదా అంటే మాట్లాడొచ్చనే చెప్తాను నేను. ఏది విడాకులు తీసుకుంటే కాదు, విడాకులు తీసుకోకపోతే సంగతి. ఆ భార్య మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు ఒక భార్యకే న్యాయం చేయలేదు, సక్రమ పద్ధతుల్లో విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నావు. ఏమి న్యాయం ఇది, ఏం చట్టం ఇది? ఆమె అనలేకపోవచ్చు, నీ మీద కాంజుగల్ రైట్స్కి వేసే హక్కు ఆమెకు లేకపోయి ఉండొచ్చు, ధైర్యం ఆమెకు లేకపోయి ఉండొచ్చు, నీ బుద్ధి ఏంది, నువ్వేనా గడ్డి తింటున్నావా అని మాట్లాడవచ్చు. ఇది ఎట్లా మాట్లాడతాం మనము? ఆవిడ వస్తే ముందుకి రోడ్డు మీదకి వస్తే ఆవిడ తరఫున నేను మీరు ఇంకొకళ్ళు మాట్లాడతాం. అసలు క్యారెక్టర్ ఉందా, స్పందించిందా, లేక ఈ న్యూస్ కూడా వీళ్ళే కావాలని ఆవిడ ఆవిడ వాళ్ళిద్దరికి విడాకులు అయిన తర్వాత ఆవిడ విడాకులు అయినాయో లేదో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఆవిడ అమెరికాలో ఉంటుంది, విడాకులు అవ్వలేదు అని ఆవిడ స్పందిస్తే గనక ఈ మొత్తాన్ని లోపలయ్యాలి. నేను అనేది అది, ఈ మొత్తాన్ని వీళ్ళు తీసుకునే గోతులో వీళ్ళే పడతారు. ఇప్పుడు భవానీ కనుక నాకు ఈ మాత్రం హక్కు ఉంది అని ఆమెకు తెలిసింది అంటే అమెరికా నుంచి ఇండియా రావడం ఎంతసేపు? చిటికలో పని. పైగా ఆవిడని అడిగే ఆవిడ అడుగుతారు నిజంగా అదే, ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? సోషల్ మీడియాలో షర్మిల ఆవిడ రోజు వార్తల్లో ఉంటారు, నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు దాకా చేసావు, నువ్వు కాలాతీతం అయిపోయింది. ఇప్పుడు ఆమెకి పుట్టిన కొడుకు కూడా ఆమె తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆమె అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, షర్మిల 2 రాష్ట్రాల్లో పార్టీ పెట్టింది, ఇంకో కాంగ్రెస్లో చేరింది, రోజు ఉన్నారు వీళ్ళు పేపర్లో లైవ్ లైట్. కానీ వీళ్ళు ఏంటంటే కావాలని ఇది ఒక ఎన్నికల దుమారం, వీళ్ళు ఎన్నికల్ని ఎదుర్కొనే శక్తి లేక ఓడిపోతామనే భయంతో వీళ్ళు చేస్తున్న పిచ్చి చేష్టలు అంటారు, దాన్ని ఇంకేవో ఉంటాయి మాటలు. అసలు నిజంగా వీళ్ళకి ఎవరైనా చేతపడి చేశారు. అందుకే ఇది ఎట్లా వచ్చిందంటే, నిన్న నగరికి వెళ్ళింది షర్మిల, అక్కడ అదేంటిది రాజన్న అసలైన వారసురాలు నేనే అంటే రోజా గారు స్పందించి రాజన్న అసలైన వారసురాలు షర్మిల కాదు జగనే అనింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వార్త వచ్చింది, ఏం జరిగిందో మరి?
కాదండి, అసలు నువ్వెవరో చెప్పడానికి. రాజన్న బతికొచ్చి చెప్పాలి, అవును నా వారసురాలు ఈ అమ్మాయి కాదు, నా కొడుకే నా అసలు వారసుడు. అతను గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని, నా గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించినా సరే, 16 కోర్టు కేసులు ఎదుర్కొంటున్నా సరే, 16 నెలలు జైల్లో ఉన్నా సరే, నా శవాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు పెట్టించుకున్నా సరే, ఇప్పుడు 151 సీట్లతోటి అధికారం వస్తే పరిపాలన సరిగా చేయకపోయినప్పటికీ కూడా, నాకు అప్రతిష్ట తీసుకొచ్చినప్పటికీ కూడా వాడే నా వారసుడు అని రాజశేఖర రెడ్డి గారు వచ్చి చెప్పాలి. అసలు నువ్వెవరు చూడటానికి? రేపు పొద్దున్న నీకు టికెట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటావు, గెలిస్తే ఎమ్మెల్యే అవుతావు, లేదు అనుకుంటే వెళ్ళి మళ్ళీ జబర్దస్త్ చేసుకుంటావు. నీకెందుకు అసలు? నీకేం అవసరం అసలు? ఎవరు వారసులు తేల్చడానికి నువ్వెవరివి? నువ్వేమన్నా హిందూ వారసత్వ చట్టాన్ని ఏమన్నా అమలు అవకాశం పట్టావా, లేకపోతే ఇంకోటి చేసావా? నీకెందుకు అసలు? ఇప్పుడు రేపు టికెట్ ఇవ్వకపోతే ఉంటావో ఉండవో కూడా తెలియదు ఈ పార్టీలో. అంటే ఎవరికి వాళ్ళు ఇవాళ ఇలా మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు సత్తా లేదనుకుంటాడు, నాకు పౌరుషం లేదనుకుంటాడు. అందుకోసం అని చెప్పి నేను తెగబడి మాట్లాడాల్సిందే, నా సత్తా నేను నిరూపించుకోవాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు 4 గురించి మాట్లాడారు, అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది అసలు. అది దానికి నెక్స్ట్ మాట్లాడడానికి కూడా ఇంకా వాళ్ళకే అలసిపోయారు, మాట్లాడి. కానీ ఇది హైటైట్ జగన్మోహన్ రెడ్డికి. కొత్తగా తెర మీద కొత్త సమస్య తెచ్చారు. కాదు చూసినామంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఉంటారు. అవును ఆ కాల్చి వచ్చే బ్యాచ్ ఈ పని చేసి ఉండొచ్చు. అందుకని నియంత్రణ అనేది ఉండాలి, స్వీయ నియంత్రణ ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కూడా నియంత్రణ ఉండాలి. నువ్వు ఆ నియంత్రణ లేక నువ్వే ఉసుకొల్పినా నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడతావు. ఒకవేళ నీకు తెలియకుండా జరిగినా కానీ ఎప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఇలాంటి వ్యవహారాల జోల్లోకి మీరు దిగారు అంటే కనుక అది బూమరాంగ్ అయ్యి మళ్ళీ ఆ పిడుగేదో మీ నెత్తినే పడుతుంది అని చెప్పదలుచుకున్నాను. పైగా ఈ పెళ్ళిళ్ళ గురించి ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే, మీకు ఎవరైనా సరే ఒక లాయర్, నేను ఒక యాజ్ ఏ లాయర్గా నేను చెప్పాను ఇదంతా, అందరికీ నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నా. మీకు తెలిసిన ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం నేను మాట్లాడాలనుకుంటున్నా, మాట్లాడొచ్చా, దీనికి లీగల్గా ఉందా లేదా, లేదు అనుకుంటే ఇది ఒక గాసిప్పే అవుతుందా అనేది ఒక నిర్ధారణకు వచ్చి మాట్లాడడం అనేది చాలా అవసరం. ఇవాళ ట్రోలింగ్ అనేది చాలా మామూలు అయిపోయింది. అయిన దానికి కాని దానికి ట్రోలింగ్ చేసేస్తున్నారు. అందుకోసం మనం ఒక విషయాన్ని ప్రచారం చేసేటప్పుడు, ట్రోల్ చేసేటప్పుడు కనీసంలో 2 అబద్ధాలు 4 నిజాలు పెట్టి ట్రోల్ చేయి. అదే నేను చెప్పదలుచుకుంది. ఇది పొలిటికల్ ట్రోలింగ్ టైం, ఇది ఎలక్షన్స్ టైం కాబట్టి. అందుకని ఎంత ఎలక్షన్స్ టైం అయినా, ఎలక్షన్స్ టైంలో కూడా మనం అన్నమే తింటాము, గాలే పీలుస్తాం కాబట్టి కొంచెం మన మనసు మీద మనం ఒక నియంత్రణ పెట్టుకుని ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.